తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులు భరతం పడుతున్నారు. లంచాలకు అలవాటు పడ్డవారి బండారం బయట పెడుతున్నారు. కింది స్థాయి అధికారులే కాకుండా ఏకంగా జిల్లా స్థాయి అధికారులను వలపన్ని పట్టుకుంటున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి మరో ఉద్యోగితో కలిసి లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఏసీపీకి పట్టుబడ్డ ఇద్దరు అధికారులకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి ఏకంగా ఓ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిక్కడం సంచలనంగా మారింది. లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి పట్టుబడ్డారు. దీంతో వారి నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ధరణిలో మార్పుల కోసం ఓ రైతు వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ జిల్లా స్థాయి అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం అలజడిని సృష్టించింది. ఇలా ఓ అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముత్యం రెడ్డి అనే వ్యక్తి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్సైట్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి తొలగించాలని కోరాడు. అందుకు గాను సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ముత్యం రెడ్డి ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ముత్యం రెడ్డి నుంచి డబ్బులు తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ పరిధిలో బాధితుడు ముత్యం రెడ్డి వద్ద నుండి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి 8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ప్రోద్బలంతోనే తాను లంచం డిమాండ్ చేసినట్లు మదన్ మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ నుంచి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఫోన్ చేయించి అతడితో మాట్లాడించారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్దకు డబ్బులు తీసుకురావాలని ఆయన మదన్ మోహన్ రెడ్డికి చెప్పాడు. ఫోన్ సంభాషణలను విన్న ఏసీబీ అధికారులు అత్యంత చాకచక్యంగా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. ఏసీబీకి చిక్కిన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసం, కార్యాలయంలో సోదాలు చేపట్టారు. భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అతని వద్ద 40 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు, కొన్ని ఖాళీ ప్లాట్స్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. నాగోల్లో విల్లాతో పాటు ప్లాట్స్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 16 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఏసీబీకి చిక్కడంపై ఏసీపీ డీజీ సివి ఆనంద్ స్పందించారు. లంచం తీసుకునే వారిని ట్రాప్ చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేశామన్నారు. అలాంటి వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తప్పించుకోలేరని సివి ఆనంద్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మోహన్ రెడ్డి ఘటనపై ట్వీట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సివి ఆనంద్ హెచ్చరించారు.